టేస్టీ టేస్టీ గోధుమ పిండి బిస్కెట్స్ని తయారు చేసేసుకుందామా మరి. హాయ్, హలో, నమస్తే. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. మీ అందరూ బాగోలేని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఏం చేస్తున్నారు ఫ్రెండ్స్? బ్రేక్ఫాస్ట్ అయిపోయిందా? నాది కూడా బ్రేక్ఫాస్ట్ అయిపోయింది. మరి టీ టైంలో, కాఫీ టైంలో స్నాక్స్ తింటూ ఉంటాం కదా. నాకు కూడా చాలా ఇష్టం స్నాక్స్ తినడం. అలాగే ఈరోజు గోధుమ పిండితో చక్కని బిస్కెట్స్ తయారు చేసుకుందామండి. మరి అందరికీ ఇష్టం కదా బిస్కెట్స్. అది ఎలాగో తయారు చేసి చూపించేస్తా. మొదటిగా గోధుమ పిండి బిస్కెట్స్ తయారు చేసుకున్నాకి ఒక కప్పు షుగర్, ఇది 200 గ్రామ్స్ ఉంటుందండి. దీన్ని ఇప్పుడు పొడి చేసుకుందాం. ఇందులో 3 యాలకులు వేసుకుని ఇప్పుడు పౌడర్ చేసుకుందాం షుగర్ని. ఇప్పుడు పంచదారని మరి పౌడర్ చేసుకుందాం అండి. మిక్సీ వేసేసుకుందాం. పంచదారని మనం పౌడర్ చేసేసుకున్నామండి. ఇప్పుడు మనం 1/2 కప్పు పైనే బటర్ తీసుకోవాలండి. బటర్ లేకపోతే నెయ్యి అయినా తీసుకోవచ్చు. ఇదిగో, ఇది రూమ్ టెంపరేచర్లోనే ఉండాలండి. ఫ్రిడ్జ్లోది కాకుండా రూమ్ టెంపరేచర్లోనే బటర్ పెట్టుకున్నామంటే చక్కగా మనకి బిస్కెట్స్ కూడా బాగా వస్తాయి అన్నమాట. ఇప్పుడు ఈ బటర్లో మనం పౌడర్ చేసుకున్న పంచదారని మనం ఇలాగా కలుపుకుంటూ దీన్ని పంచదార అంతటిని కరిగేటట్టు ఇందులోనే బటర్లోనే ఇలా కలిపేసుకోవాలండి. మొత్తం అంతాను మనకి కరిగిపోతుంది, ఎందుకంటే పంచదార పౌడర్ చేసేసుకున్నాం కదా. మొత్తం అంతా నేను కలిపి చూపిస్తాను. ఇలా కలిపేసుకోవాలి బాగాను. ఇలా మొత్తం అంతా ఇప్పుడు పంచదార పొడి బటర్ని బాగా కలిపేసుకున్నామండి. ఇప్పుడు చూడండి, 1 కప్పు గోధుమ పిండి తీసుకొని ఇందులో వేసుకోవాలి. అలాగే 1/2 కప్పు శనగపిండి తీసుకొని ఇందులోనే వేసేసుకోవాలి. తర్వాత చిటికెడు ఉప్పు అండి. చాలా టేస్టీగా ఉంటుంది అన్నమాట ఉప్పు వేసుకుంటే. అలాగే 1/2 టేబుల్ స్పూను కొంచెం పైన బేకింగ్ పౌడర్ తీసుకుంటున్నాను. అలాగే కొంచెం పావు కన్నా తక్కువ తినే సోడా అండి. ఇంతే. ఇప్పుడు దీన్ని మనం చక్కగా కలిపేసుకుందాం. ఇందులోను ఒకవేళ వాటర్ పడిలా ఉంటే కొంచెం వాటర్ వేసుకోవచ్చు. చక్కగా కలిపేసుకుందామండి. మరి కలిపి చూపిస్తాను. మరి చూడండి, పిండి అంతటిని పర్ఫెక్ట్గా మనం ఇలా కలిపేసుకున్నాం. ఒకవేళ బటర్ కానీ నెయ్యి కానీ మీరు కలుపుకునేటట్టు అయితే సరిపోతే కనుక ఇందులో మనం పైనుంచి ఇలా నీళ్లు చిలకరించుకొని కలుపుకోవచ్చు. ఇదిగో ఈ కన్సిస్టెన్సీలో పిండి కలుపుకోవాలండి. ఈ కన్సిస్టెన్సీలో ఇలాగా కలుపుకొని మనం చూడండి, పిండిని మనం ఇలా విడతీసినప్పుడు ఇదిగో ఎలా విడిపోతుంది చూసారా. ఇలా కలుపుకోవాలన్నమాట. చక్కగాను కలుపుకొని ఇప్పుడు మనం ఒక 1/2 అవర్ పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్నాం కదండి ఇలాగా పిండిని. ఈ పిండిలోనూ కొంచెం భాగం తీసుకొని ఇలాగ ఉండలు చేసుకొని, గోధుమ పిండిని ఇలా ఉండలు చేసుకొని ఇలాగా ఉండలు చేసుకున్న దాన్ని మనం ఇంతేనండి. ఇలా రౌండ్గా వస్తా చూడండి. ఇంతే. ఇక చూసారా, కనిపిస్తుందా? ఇలా చేశాక మనం ఏం చేయాలంటే ఇందులోనూ జీడిపప్పు కానీ బాదం పప్పు కానీ ఏముంటుంది, ఇదిగో ఇలా పెట్టేసుకొని అన్నీ ఒక్కొక్కటిగా పక్కన పెట్టేసుకుందాం. మరి ఇలాగా ప్లేట్లో వేసుకొని ఇలా ఒక్కొక్కటిగా చేసుకుందాం. మళ్ళీ ఇంకోటి కూడా చూపిస్తాను. ఇలాగా మీకు ఏ సైజు కావాలంటే బిస్కెట్ ఆ సైజుని మీరు ఇలాగా రౌండ్గా ఫస్ట్ చేసుకొని ఇలా బాల్ కింద చేసుకొని రౌండ్గాను. అప్పుడు ఆ బాల్ని మీరు ఇలా ప్రెస్ చేసినట్టయితే, ఇలా ప్రెస్ చేస్తే మనకి ఇదిగో ఓ బిస్కెట్ ఆకారం వస్తుంది చూడండి. ఇదిగో ఈ ఆకారం వచ్చాక దీంట్లో మనం డ్రై నట్స్ మీకు ఏం కావాలంటే ఆ డ్రై నట్స్ ఇదిగో ఇలా జీడిపప్పు కానీ బాదం కానీ ఇలా అన్నీ చేసేసుకుందాం. మరి అన్నీ చేసి చూపిస్తాను. మరి మీకు అన్నీ చేసి ఫ్రెండ్స్, అన్నీ మనం ఇలాగా బిస్కెట్స్ ఇలా చేసుకున్న బిస్కెట్స్ని ఇప్పుడు ఏం చేయాలంటే మొత్తం అన్నీని ఒక ప్లేట్కి ఇలాగా బటర్ కానీ ఆయిల్ కానీ ఏదన్నా దానికి అప్లై చేసుకుని ఇప్పుడు అన్నీ ఇందులో పెట్టేసుకోవాలి. దూరంగా కొంచెం ఇంకో ఇలాగా అన్నీ మనం ఇలాగా సర్దేసుకుని కొంచెం దూరంగా ఇలా పెట్టుకొని
ఇలా ఇదిగో చూడండి, ఇలా ప్లేట్లో మనం అన్నీ సెట్ చేసేసుకున్నాం బిస్కెట్స్ని. ఇప్పుడు ఈ బిస్కెట్స్ని మనం స్టవ్ వెలిగించుకున్నానండి. ఇదిగో ఒక పెద్ద వెడల్పాటిది బౌల్ తీసుకున్నాను. ఈ బౌల్ని ప్రీ హీట్ చేసుకోవాలన్నమాట. నేను ఒక 15 నిమిషాలు ప్రీ హీట్ చేశాను లో ఫ్లేమ్లో పెట్టి. ఇప్పుడు మనం ఇందులో బిస్కెట్స్ని జాగ్రత్తగా పెట్టేసుకుందాం. ఎందుకంటారా చాలా వేడిగా ఉందన్నమాట. ఇగో జాగ్రత్తగా ఇందులో స్టాండ్ పెట్టుకున్నాను అనమాట. స్టాండ్ ఏదైనా పెట్టుకోండి, లేదంటే స్టాండ్ అయితే ఒక చిన్న బౌల్ లాంటిది ఇలాగా దబ్బునించుకొని పెట్టుకోండి. ఇప్పుడు ఈ ప్లేట్ని జాగ్రత్తగా ఈ స్టాండ్లో ఇలా పెట్టేసుకుందామండి. పెట్టేసుకొని మనం ఒక 25 మినిట్స్ అంటే 25 నిమిషాల నుంచి 30 నిమిషాలు మనం ఇలా మూత పెట్టేసుకొని జాగ్రత్తగా మధ్యలో చూసుకుంటూ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బేక్ చేసుకోవాలండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బేక్ చేసుకోవాలి, చూసుకుంటూ ఉండాలన్నమాట. ఒక 20 నిమిషాలు పోయాక చూసుకుందాం మళ్ళీ ఒకసారి. మరి 25 మినిట్స్ అయిపోయింది. మనం బిస్కెట్స్ని బేక్ చేసుకుంటున్నాం కదా. ఇదిగో అయిపోయిందండి, మంచి కలర్ వచ్చేసినాయి. చూడండి, మంచి కలర్ వచ్చినాయి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. బయటికి తీసి చూపిస్తాను మీకు. మరి చూడండి ఫ్రెండ్స్, మన బిస్కెట్స్ అయిపోయినాయి. మనం కింద బటర్ అప్లై చేసుకున్నాం కదా, మనం నైఫ్తో ఇలా అనుకున్న వెంటనే ఊడొచ్చేస్తున్నాయి చాలా ఈజీగా అనమాట. ఇదిగో చూసారా, బిస్కెట్స్ చక్కగా రెడీ అయిపోయినాయి. చూడండి, మరి డిష్ అవుట్ చేసేసుకుందాం. ఇలాగా డిష్ అవుట్ చేసి చూపిస్తాను మీకు. ఇగో ఇలాగా చాలా బాగా వచ్చినాయండి మన గోధుమ పిండి బిస్కెట్స్. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. డిష్ అవుట్ చేసి చూపిస్తాను ఊడి. మరి మన టేస్టీ బిస్కెట్స్ అయితే రెడీ అయిపోయినాయండి, గోధుమ పిండి బిస్కెట్స్. చూడండి, మరి చక్కగా బేక్ అయిపోయినాయి. చూడండి ఎంత బాగా బేక్ అయినాయో. ఓవెన్ లాగిపోయినా చక్కగా మంచిగా బేక్ అయినాయి. మరి మీరు కూడా చూడండి ఫ్రెండ్స్, మరి మన టేస్టీ గోధుమ పిండి బిస్కెట్స్ చూసారు కదా ఎంత ఈజీగా తయారు చేసుకున్నామో. మీరు కూడా అలాగే తయారు చేసుకోండి. మీకు ఎలా కుదిరింది కామెంట్ సెక్షన్లో పెట్టండి. అంతకన్నా ముందు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. పక్కన ఉన్న బెల్ సింబల్ని టచ్ చేయండి. ఆల్ వస్తుంది. ఆల్ కూడా టచ్ చేసినట్టు నేను పెట్టిన ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. మరి చాలా టేస్టీగా ఉంటుందండి, మంచి సువాసన వచ్చేస్తుంది. మీకు ఇరిపి చూపించాను కదా, చాలా బాగా వచ్చినాయి అనమాట. మరి టేస్ట్ చేస్తాను నేను. అబ్బా, చాలా బాగున్నాయండి. పిల్లలైతే చక్కగా తినేస్తారు, అంత సూపర్గా ఉన్నాయి. మరి ఒక రెసిపీతో మీ ముందుకు వస్తాను. మరి అంతవరకు బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్.